వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం గుడ్లు వేపుడు చేసుకుందామండి. బాయిల్ ఎగ్తో గుడ్లు వేపుడు చేసుకుందాము. ఈ గుడ్లు వేపుడికి మేము ఒక డజన్ గుడ్లు తీసుకున్నామండి. డజన్ గుడ్లు బాయిల్ చేసి పక్కగా పెట్టుకున్నాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువే వేసుకోండి, డజన్ గుడ్లు కాబట్టి ఎక్కువ పడతాయి. ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా ఒక చెంచా సాల్ట్ పడుతుందండి. ఒక చెంచా నిండా కారం, చెంచా సాల్టు సరిపోతుంది. ఒట్టి ఆనియన్సే కాబట్టి దీనికి టమాటా ఏమి వేసుకోం కాబట్టి కారం కూడా తక్కువే పడుతుంది. ఒక చెంచా నిండా ధనియాల పొడి ఒక చెంచా వేసుకోవాలి. మిరియాల పొడి ఒక అర చెంచా వరకు మిరియాల పొడి వేసుకోవాలి. సాల్టు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, ఇప్పుడు చిటికెడు పసుపు ఒక చిటికెడు వేసుకుని సరిపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ బాగా ఎర్రగా వేగేటట్టు బాగా వేపుకోవాలండి. ఆనియన్స్ అన్నీ బాగా వేగాలి. ఇప్పుడు గుడ్లని హాఫ్ బాయిల్ చేసుకుందామండి. ఇవి నాటు గుడ్లు అండి. ఇవి అందుకే చిన్నగా కనిపిస్తున్నాయి మీకు. గుడ్లు నాటుగుడ్లు ఇవి. ఇలాగా బాగా వేగాలి. ఆనియన్స్ బాగా వేగింది చూడండి. అన్నీ ఉప్పు కారం అన్నీ వేగిన తర్వాత గుడ్లు అన్నీ కూడా మనం హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నటివి హాఫ్ పీస్ చేసి పెట్టుకోవాలండి. ఇట్లా ప్రతి గుడ్డుని కూడా హాఫ్ పీస్ చేసుకొని ఇట్లా కర్రీ అంతా వెడల్పుగా చేసి ఇందులో బోర్లు వేయాలండి. ముక్కలన్నీ బోర్లు వేసుకుంటే ఆ లోపటి ఉన్న జనకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇట్లా అన్ని గుడ్లు కూడా మనం ఇట్లా బోర్లు వేసి పెట్టుకోవాలి. కింద ఆయిల్లో ఉన్న ఆనియన్స్లో ఉన్న ఉప్పు కారం అంతా కూడా ఇప్పుడు బాగా ఆ జనం మొత్తం ఉప్పు కారం ఎక్కి బాగా రుచిగా ఉంటాయి. ఫస్ట్ ఇలా పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు బాగా మగ్గనివ్వాలి. ఇవి ఒక 2-3 నిమిషాలు అయింది. ఇప్పుడు అన్నిటినీ కూడా మనం టర్న్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ టర్న్ చేసుకొని ఇప్పుడు చిన్నగా కలపాలండి, లేకపోతే జనం మొత్తం ఊడిపోతుంది. జనం ఊడిపోకుండా మనం నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇక్కడ చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్లో చెప్పండి.